ప్రణయ్ హత్య కేసులో ఏటు సుభాష్కు ఉరి, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు. నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు. 6 ఏళ్ల విచారణ అనంతరం జడ్జిమెంటు. A1 మారుతిరావు 2020లో ఆత్మహత్య. ప్రణయ్ హత్య సంబంధించిన కేసు ఇది. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఈ మేరకు నల్గొండ ఎస్సీ ఎస్టీ సెషన్స్ 2వ అదనపు కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజారమణి సోమవారం తీర్పు ఇచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ పరువు హత్య కాదు, కులహత్య అనండి. పరువు హత్య అని ఎన్ని రోజులు స్మార్ట్ వార్తలు రాసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కులాల వల్ల జరుగుతున్న దుర్మార్గాలు కదా ఇవి, కులాల వల్ల జరుగుతున్న దుర్మార్గాలు. జరిగిన ప్రణయ్ హత్య అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపివేసింది. పరువు హత్య అంటే ఏంది? ఒక పేదోన్ని, సేమ్ కులాల్లో ఒక పేదోన్ని ఒక ధనికి బిడ్డ లవ్ చేసిందంటే చంపిందంటే వాణి మన ఇద్దరి తారతమ్యాలతోటి చంపేసింది అనుకోవచ్చు. కేవలం కొమటి కులస్తురాలైన అమృత మాల కులానికి సంబంధించిన ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదనే ఒకే ఒక్క పగతో రెచ్చిపోయి ప్రణయ్ బాబాయి వాళ్ళ నాన్న ఇద్దరు ఒక భయంకరమైన ఆలోచన చేసి నిండు గర్భవతిగా ఉన్నదని తెలిసినప్పటికీ బిడ్డ అల్లుణ్ణి అందరు చూస్తుండగానే చంపిపారేసి. ఇది కులహత్య కదా, కులోన్మాదం కదా, కులం వల్ల జరిగే హత్య. కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు భారతదేశానికి మొత్తం ఒక రోల్ మోడల్ తీర్పిచ్చింది. భారతదేశం మొత్తం ఇలాంటి తీర్పులే ఇవ్వాలి. చూడండి, ప్రణయ్ హత్య ఆమె ఆయన భార్య అమృత అప్పుడు 6 నెలలో 7 నెలలో ఉన్నది. అయిపోయింది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ప్రేమించులు, పెళ్లి చేసుకున్నారు, కాపురం పెట్టుకున్నారు, మంచిగా వాళ్ళు సంసారం చేస్తాను. ఓర్చుకోలేకపోయినారు. మళ్ళా కొన్ని పేపర్లలో అప్పుడు రాసినాయి కదా, తండ్రి ప్రేమ అంట. తండ్రి ప్రేమ అంటే బిడ్డ చేసుకున్న మొగన్ని చంపడం తండ్రి ప్రేమ అవుతుందా? బిడ్డ ఒకని చేసుకున్నది, బిడ్డకేం 12 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాలు కాదు, మైనర్ కాదు, సోయి వచ్చినాకనే చేసుకున్నది బిడ్డ. తండ్రి ప్రేమ ఎట్లయితే? తండ్రి ఉన్మాదం అవుతుంది. అది బిడ్డ బతుకుదెరువు కోరుకోవాలి కదా. బిడ్డ ఎవరిని చేసుకున్నా బతుకుదెరువు కోరుకోవాలి. ఇంకా చిరంజీవి ఉన్నాడు, మెగాస్టార్ చిరంజీవి కంటే మారుతిరావు ఏమన్నా గొప్ప ఇమేజా, కోటీశ్వరుడా? ఒకరిని చేసుకునేది చిరంజీవి బిడ్డ కూడా వదిలిపెట్టిండు. ఏదో ఒక రోజు బిడ్డకు తెలిసి వస్తుంది, ఇంటికి తిరిగి వస్తుంది, మళ్ళీ చూసుకుందాం అనుకున్నాడు. అది తండ్రి ప్రేమ. బిడ్డ వెనక వచ్చేదాకా చూసిండు, లేదా బిడ్డను తీసుకొచ్చుకోవడానికి ఇంకేమైనా ప్రయత్నాలు చేయవచ్చు. ఇది తండ్రి ఉన్మాదం. ఇది నేను చెప్పిన పెళ్ళి చేసుకోవాలి అనేది ఉన్మాదం. సర్ది చెప్పుకోవాలి, కానీ ఒక నిండు ప్రాణాన్ని తీసిండు. ఆయనే 2020లో ఒక హోటల్లో సికింద్రాబాద్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 2 జరిగినాయి. పంజగుట్టల 2 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఇది 3వ ప్రాణం. మిగిలిన వాళ్ళందరికీ మొత్తం యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. మారుతిరావు తమ్ముడు ఉన్నాడల్లా, బాబాయ్, అమృతకు బాబాయ్, వానికి జీవిత ఖైదు పడ్డది. అసలు వాణ్ణి కూడా ఉరిది అని ఉండే. దాదాపు 500 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. 500కు పైగా పేజీల జడ్జిమెంటు. అంటే ఎందుకు వీళ్ళను ఉరిదీయాలి, ఎందుకు వీళ్ళకు జీవిత ఖైదు వేయాలి, ఏ గ్రౌండ్స్ మీద వీళ్ళని క్షమించకూడదు, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు అని ఒక సంచలనాత్మకమైన తీర్పు కూడా. ఇది కదా, ఇక వీళ్ళే ఈ దుర్మార్గులే, ఈ హత్యలో ఈయన చనిపోయాడు మారుతిరావు. ఈయనేమో ఏటు చంపినోడు. ఏది ఆ కెమెరాలలో వస్తాంటే ఒక్కటే గుడ్డలతో ఒక్క వేటేసిండు. ఈయనకు సుపారీ ఇచ్చిండు అన్నట్టు. ఈయన బాబాయ్, అమృత వాళ్ళ బాబాయ్, ఈయన తండ్రి, ఈయనకు సుపారీ ఇచ్చిండు. ఇక వీళ్ళంతా స్కెచ్ గీసిన వాళ్ళు, రెక్కి నిర్వహించిన వాళ్ళు, స్కెచ్ గీసిన వాళ్ళు. వీళ్ళు మొత్తం బీహార్ గ్యాంగే. అంత కొడితే 20 లక్షలు 30 లక్షలకు ఎన్ని ప్రాణాలు పోయినాయి చూడండి. పగతోటి రగిలిపోతే ఎన్ని ప్రాణాలు పోయినాయో చూడుర్రి.
వాళ్ళు పాపం వాళ్ళు ఏమన్నా వ్యభిచారం చేసింలా ఎవరి కుటుంబాలను నాశనం చేసి హత్యలు చేసింలా? ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకొని ఒక్క టైంలో కాపురం చేసిండ్రు, సమాజంలో గౌరవంగా బతికిండ్రు. వాళ్ళు ప్రణయం పేదోడు కాదు, గుడిసెలు ఉన్నోడు కాదు. ప్రణయ్ ఇంటి చూస్తే, ప్రణయ్ ఇల్లు చూస్తే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. అంత గొప్పగా ఉన్నది వాళ్ళ ఇల్లు కూడా. మంచి ఆర్థికంగా స్థిరపడ్డోడు. మారుతిరావు బిడ్డ కంటే అందగాడు ప్రణయ్. మారుతిరావు బిడ్డ కంటే అందగాడు. ఆ పిల్లని సోషల్ మీడియాలో చూసి అందగత్త అంటున్నాను, కానీ వాడేందక్క విజయ్ దేవరకొండ స్థాయిలో ఉన్నాడు ప్రణయ్. అంత అందగాడు పిల్లగాడు. ఆయనను చంపేసిండు ఈ ఉన్మాదులు అంతా కలిసి. కాబట్టి ఈ అసలు వీళ్ళని ముక్కుమ్మడిగా ఉరిది అని ఉండే వీళ్ళను. ఇంత కులోన్మాదులు ఉండకూడదు, ఇంతటి కులోన్మాదులు ఉండకూడదు. సమాజానికి చాలా ప్రమాదం కులం వల్ల. గీవిడ వీని వీళ్ళ భార్య ఉన్న వీళ్ళ బిడ్డ నిన్న ఏది మారుతిరావు తమ్ముని వాళ్ళ భార్య బిడ్డ వాడేదో పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడానికి పోతే ఈ జీవిత ఖైదు వేసినట్టు మా నాయన అంటాడు. నీకు ఒకవేళ అనకూడదు, నువ్వు లవ్ చేసినా కూడా నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకుంటే కూడా, నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు వేరే కులం అయితే నీ అయ్య గట్లనే సంపేపించు. తల్లి నువ్వు అనవసరంగా పిడబొబ్బలు పెడతాను మీ అయ్య ఎంతో మంచోడని. లవ్ చేస్తే ఓర్చుకోలేకపోతే మన మానసిక పరిస్థితి ఎంత దిగజారి ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొత్తం ఈ దేశానికి ఒక బెంచ్ మార్కు తీర్పును సెట్ చేసిందా నల్గొండ కోర్టు. ఒక బెంచ్ మార్క్ తీర్పును సెట్ చేసి పెట్టింది. ఎవడన్నా కుల హత్యలకు పాల్పడితే ఉరిదీసి పడేయరు అని ఒక బెంచ్ మార్క్ స్టేట్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టింది. చాలా అద్భుతమైన తీర్పు ఇది, చాలా అద్భుతమైన తీర్పు. ఇట్లాంటి తీర్పులు రావాలి. ఇంకా కులం వల్ల ఎవరు నశించిపోయినా, కులం వల్ల ఎవరు రెచ్చిపోయినా ఉరి శిక్షే బెటర్. ఇక అంత అద్భుతమైన తీర్పు ఇచ్చింది నల్గొండ కోర్టు.